Please do subscribe to Prajabheri News Channel. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు బాబా గౌడ్. నేను పారాలీగల్ వాలంటీర్డ్ ప్రధానోపాధ్యాయుడు అయినప్పటికీ కూడా ఖాళీగా కూర్చోకుండా మరి చేతనైనంత వరకు చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో వచ్చిన ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి రోజు. అబ్దుల్ కలాం గారు నిజంగా చాలా ఉన్నతవంతుడు. మనకు ఎంతమంది అయితే రాష్ట్రపతులు ఉండో వాళ్ళ లోపల ఎంతో చిరస్మరణీయుడు ఆయనది ఒకటే కొటేషన్, ఫెయిల్యూర్ అని అంటే నేర్చుకోవడానికి మొదటి ప్రయత్నం అని చెప్పిండు అబ్దుల్ కలాం. కాబట్టి ప్రతి ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు ది లెర్నింగ్ అనేది ఆయన యొక్క ప్రధాన ఉద్దేశము. ఆయన నిజంగా షిల్లాంగ్లో విద్యార్థులకు పాఠాలు చెప్తుండగానే జూలై 27న 2015 ఆయన మనకు దూరమైండు, పరమోదయించడం జరిగింది. ఈరోజు ఆయన 9వ వర్ధంతిని జరుపుకోవడం మనము ఎంతో ముదావహం. ఆయనను ఎప్పటికి కూడా మనం మర్చిపోవద్దు. ఆయన సేవలు కూడా చాలా ఉన్నతమైనవి. ఆయన ఒకటే పెళ్ళి ఎందుకు చేసుకోలేవు అని అంటే, మ్యారేజ్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఏ ఇండికేషన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని అన్నాడు. స్వార్థం అనేది ఏర్పడడానికి ప్రధాన కారణము భార్య మరియు పిల్లలే. కనుక నేను భార్యను పిల్లల్ని చేసుకున్నాను త్యజించున్నానంటే నిజంగా ఎంత ఉన్నతుడో మనకు తెలుస్తుంది. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కాలం లోపల మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అబ్దుల్ కలాంకు కాల్ చేసిండట. కాల్ చేసి, ఏం లేదు, నీకు వాజ్పేయి నుంచి ఒక ఫోన్ వస్తుంది, నువ్వు దానికి ఎస్ అని చెప్పు అంతే అని అన్నాడట. ఆయనకు అర్థం కాలే, వాజ్పేయి నుంచి నాకు ఫోన్ రావడం ఏంది, నేను ఎస్ అని చెప్పుడు ఏంది అని. కాబట్టి ఆయన తర్వాత అక్కడి నుంచి సారీ వాజ్పేయి పివి నరసింహారావు నుంచి ఒక పేపర్ బాయ్ స్థాయి నుండి ఈరోజు భారత రాష్ట్రపతిగా ఎదిగిండు అని అంటే ఆయన స్వయం కృషితోటి ఆయన డాక్టరేట్ చదవకున్నా కానీ 40 యూనివర్సిటీలు ఆయనకు డాక్టరేట్ను ప్రదానం చేసినాయి. అంతేకాకుండా ఆయన 13 భాషల్ని అనర్గళంగా మాట్లాడగలడు మరియు అనర్గళంగా రాయగలడు. కాబట్టి అంత ఉన్నత స్థితికి పోవడానికి ఆయన స్వయం కృషి దీనికి ప్రధానమైన కారణం. మరి ఈరోజు ఆయన 9వ వర్ధంతి రోజు మనమందరం కూడా ఆయనను స్మరించుకోవడం ఇది ఎంతో మన గర్వకారణము. మనకు రాబోయే రోజులలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని వీళ్ళందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తాం. అంటే ఆయన ఒక పేపర్ బాయ్ నుండి ఆయన ఒక ఉపగ్రహాలు తయారు చేసే స్థితిలోకి వెళ్ళిండు. ఉపగ్రహాలు తయారు చేయడమే కాకుండా పొఖారాన్లో అణుపరీక్షలు కూడా 1974లో పొఖారాన్లో అణుపరీక్షలకు కూడా ప్రధానమైన ప్రదాత మన ఏపీజే అబ్దుల్ కలాం గారే. 1974 తర్వాత ఈయన చేసిందే మొట్టమొదటి అణు పరీక్ష. దాని ద్వారా మన కీర్తి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళలేని కీర్తిని సంపాదించడం జరిగింది. ఆయన రాష్ట్రపతి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కలిసి ఆయనను ఏకగ్రీవంగా సెలెక్ట్ చేసే రాష్ట్రపతికి ఏ పోటీ లేకుండా ఆయనను తీసుకోవడం జరిగింది.